బట్టలు వేసుకుని శృంగారంలో పాల్గొనటం కన్నా తొలగించి పాల్గొంటేనే పూర్తిస్థాయి మజాను పొందుతారని నిపుణులు అంటున్నారు. ఒకవేళ భార్యలు వస్త్రాలు తొలగించటానికి సమ్మతించకపోతే శృంగారం చేస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా తీసే ప్రయత్నం చేయాలి. భార్యను పూర్తిగా లొంగదీసుకుని వారు ఆ మత్తులో ఉండగానే వస్త్రాలు తొలగిస్తేనే వారిలో ఉన్న బిడియం పోతుంది. తమ పూర్తి వస్త్రాలు తొలగించి ఒకరిని ఒకరు హత్తుకోవడం ద్వారా పూర్తి శరీరాలు కలుసుకోవడం వల్లనే అంతులేని ఆనందం లభిస్తుంది. శరీరంపై నూలు పోగు లేకుండా పాల్గొంటేనే దంపతులు రతి క్రీడను తారాస్థాయిలో మజాను ఆస్వాదించి పూర్తి శరీరాల కలయిక వల్ల త్వరగా సుఖప్రాప్తి పొందవచ్చు. శృంగారం అంటే కేవలం అంగాల కలయిక మాత్రమే కాదు, ఇది భార్య భర్తలిద్దరి దేహాల కలయిక. అందుకే మనస్ఫూర్తిగా కలుసుకోవాలి. నేటి ఆధునిక యుగంలో చాలా మంది జంటలు తమ కామ కోరికల్ని తగ్గించుకునేందుకు తూతూ మంత్రంగా కలయికను పూర్తి చేస్తుంటారు. తరచూ ఒకే పద్ధతిలో కాకుండా వివిధ రకాల భంగిమల్లో దంపతులు కలయికలో పాల్గొంటే ఇద్దరు అమితానందాన్ని పొందవచ్చు. సిగ్గుబిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా కలయికలో పాల్గొంటేనే స్వర్గ సుఖాన్ని చవిచూడొచ్చు. కామంతో రగులుతున్న మహిళలు కొన్ని సందర్భాలలో అతి దగ్గరగా వచ్చి భర్తలను ఎక్కడ పడితే అక్కడ తాకుతుంటారు. గమ్మత్తుగా చూస్తూ భావాలను రెచ్చగొడతారు. మహిళల్లో కలయిక కోరికలు ఎక్కువ అయితే తన వెంట్రుకలతో ఆడుకోవడం, పెదవులను కొరుక్కోవడం, పైటను జార్చుకోవడం లాంటివి చేస్తుంది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.